హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు జీడిపప్పు ఉప్మా తయారీ విధానం సింపుల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్లో ఉంటుంది ఉప్మా. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మొత్తం చూశాక మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు ఉప్మాకు కావలసిన పదార్థాలు: 1 కప్పు సూజీ రవ్వ, గోధుమ రవ్వ, 1 స్పూన్నర నెయ్యి, 1 స్పూన్నర ఆయిల్, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 20-25 జీడిపప్పులు, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. టమాటా వేసుకుంటే ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చని వాళ్ళు వేసుకోకండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. సాల్ట్. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని, కడాయి కాస్త వేడయ్యాక అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా వట్టి కడాయిలోనే ఈ సూజీ రవ్వ తీసుకొని వేసుకోండి. గ్యాస్ కాస్త సిమ్లో పెట్టుకోండి. ఈ రవ్వపై ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని ఇవి రెండు ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు గ్యాస్ సిమ్లోనే ఉంచి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించండి. ఈ సూజీ రవ్వ వేయించేటప్పుడు జీలకర్ర వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చని వాళ్ళు వేసుకోకండి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి 5 నిమిషాలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసుకొని అందులోనే ఒక స్పూన్నర ఆయిల్ వేసుకొని, స్పూన్నర నెయ్యి, స్పూన్నర ఆయిల్, మొత్తం 3 స్పూన్లు వేసుకొని కాస్త వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక అవి చిటపటలాడగా ఒకసారి కలుపుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కలుపుకున్నాక అందులోనే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అందులోనే జీడిపప్పు వేసుకొని కొంచెం కలుపుకుంటూ జీడిపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త లైట్ బ్రౌన్లోకి వచ్చాక అందులోనే శనగపప్పు కూడా వేసుకోండి. వేసుకొని ఇలా కలుపుతూ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు జీడిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గే వరకు ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాక అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోండి. టమాటా నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. టమాటా వేసుకుంటే బాగుంటుంది ఉప్మా. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అందుబాటులో లేక వేసుకోలేదు. ఇప్పుడు టమాటా వేసుకున్నాక మొత్తం కలుపుకొని 1 బౌల్ సుజీ రవ్వ తీసుకున్నాం కదా, అదే బౌల్ కొలత పెట్టుకొని 3 కప్పులన్నర వాటర్ పోసుకున్నాను. వాటర్ 3 కప్పులన్నర వేసుకున్నాక ఇలా మొత్తం గంటెతో కలిపి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇలా మరుగుతున్న వాటర్ను ఒకసారి మొత్తం గంటెతో కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్పూన్ వేసుకొని ఇంకా కొంచెం వేసుకున్నాను నేను సాల్ట్. చూసి వేసుకోండి, నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్.
సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే తినలేము. ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టిన రవ్వను అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోండి, ఉండలు కట్టకుండా. ఇలా కొంచెం కొంచెం మొత్తం వేస్తూ కలుపుకోండి. ఇలా మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడికి రవ్వ చాలా వరకు దగ్గర పడుతుంది. కరెక్ట్ 3 నిమిషాలు ఉడికించుకోండి. ఎక్కువసేపు అయితే అడుగంటిపోతుంది. 3 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే జారుడుగా ఉంటుంది కొంచెము. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని 1 నిమిషం సిమ్లో ఉంచుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు ఉప్మా రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు ఉప్మా చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో. ఈ జీడిపప్పు ఉప్మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది, నొక్కండి ఫ్రెండ్స్. మీరు బెల్ గంట కొడితే నా ఆల్ వీడియోస్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంతసేపు వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.